దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 44 అధ్యాయం 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, అనేక మంది వారు తమ కలిగున్న పేరును బట్టి, ధనమును బట్టి, ఉద్యోగాలు బట్టి, పదవులు బట్టి, సౌకర్యాలు బట్టి ఎంతో అతిశయిస్తూ ఉంటారు. మరి మీరు దేనిని బట్టి అతిశయిస్తున్నారు? మనందరము కూడా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని బట్టి ఎంతో మనము అతిశయించేవారుగా ఉండాలి. ప్రతిరోజు ఆయన మనల్ని ఎంతో గొప్పగా జీవింపచేస్తున్నారు. అనుదినము మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానమును, అలాగే మనల్ని పోషిస్తూ నడిపిస్తూ మనకి సమస్త విధములుగా ఆయన మనకి తోడై ఉండి సహాయపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు లేకుండా మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. కనుక ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మాత్రమే మనము ఎంతో అతిశయపడేవారిగా ఉండాలి. ఆయన మనల్ని ప్రతిరోజు కూడా ఎంతో కాపాడుతున్న విధానాన్ని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయం అంది మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి. ప్రతిరోజు కూడా నాయన నిన్ను బట్టి మాత్రమే అతిశయించేవారుగా, సంతోషించేవారుగా నీ ప్రజల్ని లేవనెత్తండి. అయ్యా, ఈ లోకంలో వేటిని బట్టి మేము గర్వించడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో తండ్రి, నీవు లేకపోతే అన్నీ ఉన్నప్పటికీ మేము తండ్రి జీవించలేము ప్రభా. అయ్యా ప్రభా, నీ స్తోత్రములు. నీ ప్రజలు ఎలాంటి ప్రభా పరిస్థితిలో ఉంటున్నారో, వారు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో చూస్తున్న దేవుడు కనుక నీ బలమైన హస్తము చాపి వారిని ఆదుకొనండి. వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. నీ యందు గొప్పగా రక్షించబడే భాగ్యాన్ని వారికి దయచేయండి. నీ వద్దకు వచ్చి నాయన నిన్ను తండ్రి వెంబడించే ప్రజలుగా వీరిని ఆశీర్వదించమని ఈ సమయంలో ఈ ప్రార్థన ప్రభా నీ బంగారు పాదములు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.